విహారయాత్ర కోసం పహల్గాం వచ్చిన వారి నుదుట సింధూరం చెరిగిపోవడం, తమ కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఇంటి పెద్ద మతం అడిగి మరీ కాల్ చేసిన దారుణ ఉదంతం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఉగ్రదాడిలో పెద్ద ఎత్తున అమాయకులు మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. తన భర్తను విడిచిపెట్టాలని కోరిన మహిళలతో ఉగ్రవాదులు వెళ్లి మోడీతో చెప్పుకో అన్న మాటను ప్రధాని నరేంద్ర మోదీ ఎంత సీరియస్ గా తీసుకున్నారన్న విషయం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేశాయి. ఇలా ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయిన బాధితురాళ్లలో శుభం ద్వివేది ఒకరు. హనీమూన్ కోసం కశ్మీర్కు వెళ్లిన ఈ యూపీ వ్యాపారి ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతదేశాన్ని కదిలించివేసింది. తాజాగా ఆయన కుటుంబం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తమను కలవబోతున్నట్లుగా తెలిపారు. పహల్గాం ఉగ్ర ఘటనలో మొదటి తూట తన భర్త ప్రాణాన్నే బలి తీసుకుందని, అందుకు ఆయనకు అమరవీరుడు హోదాని ఇవ్వాలని శుభం ద్వివేది సతీమణి ఇషానాయ్ ద్వివేది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ డేట్ ఫిక్స్ కావడం విశేషం. ఈ నెల 30న కాన్పూర్ ఎంపీ రమేష్ అవస్థి ఆఫీసులో ప్రధాని నరేంద్ర మోదీ తమను కలవనున్నట్లుగా పేర్కొన్నారు. ఉగ్రవాదులు తన భర్తను బలి తీసుకున్న ఉదంతంపై మాట్లాడుతూ తాము హిందువులం కాబట్టే ఉగ్రవాదులు తన భర్తను కాల్చి చంపారన్న ఆమె అతడి త్యాగాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తన భర్తకు అమరవీరుడి హోదాని ఇవ్వాలి అని కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతోనే నేరుగా మాట్లాడతారని పేర్కొన్నారు. తాను కోరుతున్న ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఇషానాయ్ ద్వివేది వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది ఫిబ్రవరి 12న పెళ్లైంది. వృత్తిరీత్యా బిజీగా ఉండే ఆయన భర్తతో కలిసి కశ్మీర్కు హనీమూన్ కోసం వెళ్లారు. వారు బైసరన్ లోయలో సరదాగా విహరిస్తుండగా వారిని ఉగ్రవాదులు చుట్టుముట్టడం, పేరు ముందు ద్వివేది ఉండడంతో అతన్ని చంపేశారు. ఈ సందర్భంగా తన భర్తతో పాటు తనను కూడా చంపాలి అని అడిగితే తాము మహిళలను చంపమని, ఈ దాడి గురించి ప్రధాని మోదీతో చెప్పుకోపొమ్మన్నారంటూ ఆమె అప్పట్లో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఉగ్రదాడిలో మొత్తం 27 మంది మరణించారు. ఈ మాటలకు నిదర్శనంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర శిబిరాన్ని ధ్వంసం చేయడం, 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చడం గురించిన సంగతి అందరికీ తెలిసిందే.